నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిందని ఆర్థిక శాఖ కార్యదర్శి దువ్వూరి కృష్ణ తెలిపారు. ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారమే ఏపీ రుణాలు పొందుతుందని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 12.07% CAGR చొప్పున పెరిగింది. ఇక్కడ చూపించినటువంటి ప్రతి నంబరు కూడా పూర్తి ఆధారాలతో చూపించినటువంటి నంబర్. పబ్లిక్ డెట్, పబ్లిక్ అకౌంట్ పూర్తిగా ఆర్బీఐ నివేదిక ద్వారా ఇచ్చినటువంటి నంబర్. గవర్నమెంట్ గ్యారంటీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఎంత అప్పు ఉంది అనేటువంటి విషయం, అసలు ప్రభుత్వ పూచికత్తు ఏ రకంగా ఇస్తున్నటువంటి విషయం మన కనుక చూస్తే FRBM లిమిట్స్కి లోబడి ప్రభుత్వం పూచికత్తు ఇస్తుంది. ఆ చట్టవిరుద్ధమైనటువంటి అప్పు, ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అసలు చేయగలుగుతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏదో ఒక మార్వాడి కొట్టుకెళ్ళి వచ్చిన గోల్స్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కాదు. వారు కనుక అప్పులు చేయాల్సి వస్తే ఆర్బీఐ రూట్ ద్వారా బాండ్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. సెక్షన్ 22, సెక్షన్ 20 అండ్ సెక్షన్ 21 ప్రకారం మీకు ఆర్బీఐ యాక్ట్ కింద ఆర్బీఐ ఇస్ ద బ్యాంకర్ గవర్నమెంట్కి. అండ్ డెట్ మేనేజ్మెంట్ కూడా ఏ రాష్ట్రం అయితే సెక్షన్ 21A కింద ఆర్బీఐతో సైన్ చేస్తారో అన్ని రాష్ట్రాలు కూడా సైన్ చేస్తారు. సో డెట్ మేనేజ్మెంట్ చేసేది కూడా ఆర్బీఐ. సో మనం ఏదో ఈరోజు కావాలనుకుని మనం అప్పులు చేసేయగలుగుతున్నాం అనేటువంటిది కుదరనటువంటి పరిస్థితి. ప్లస్ ఇంకోటి, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 293 కింద కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పరిమితులకు లోబడే ఏ రాష్ట్రం అప్పు చేయగలుగుతుంది. అండ్ కేంద్ర ప్రభుత్వం పరిమితుల్లోకి లోబడి అప్పు చేస్తేనే ఆర్బీఐ కూడా బాండ్స్ ఇష్యూ చేయడానికి పర్మిట్ చేస్తుంది తప్ప ఒక అధికారం లేకుండా ఒక అనధికారికంగా అప్పు చేయడం అనేటువంటిది అసలు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఇంపాసిబిలిటీ. అనధికారికంగా అప్పు ఈరోజు జరిగిపోయింది. అనధికారికంగా అప్పు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. ఇప్పుడు